గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సినీ వ్యూ విత్ ఎస్ టీమ్. ఈరోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి తమిళ్లో నయనతారకి లేడీ ఓరియంటెడ్ మూవీ చూస్తే మనకి ఎంత మంచి ఫీల్ వస్తుందో ఈ మూవీ చూసాక మనకి కాజల్ గారు లేడీ ఓరియంటెడ్ ఫిలిము అలాగే లేడీ లీడింగ్ రోల్ మూవీ చేసిన తర్వాత మనకు ఆ ఫీల్ వచ్చిందా లేదా అనేది మనం డీటెయిల్ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాం, వెళ్ళి ఫాలో చేసేయండి. మీకు అన్లిమిటెడ్ స్టఫ్ అయితే ఇస్తాం. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక మూవీ యొక్క స్టోరీ లైన్లోకి వెళ్ళిపోతే మనకి తెలిసినట్టుగానే కాజల్ గారి పేరు సత్యభామ అనమాట. ఇందులో ఆవిడ పోలీస్ డ్యూటీలో బాగా నిక్కచ్చిగా ఉంటారు. అలా నిక్కచ్చకుండా ఆవిడకి ఒకరోజు ఒక కేసు అయితే ఎదురవుతుంది. ఇలా హెరాస్మెంట్ ఇలా జరుగుతుందని చెప్పి ఆ కేసులో తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్కి మన కాజల్ ఎంత ఎఫెక్ట్ అయ్యింది, ఆవిడ ఎంత సీరియస్గా తీసుకుంది ఆ కేసు అనేది మనం మిగతాది ఈ మూవీలో అయితే చూస్తాం. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత మనం బేసిక్గా హీరోస్ని మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటాం కదా, అలాగే ఈవిని అయితే ఇప్పుడు ఉమెన్ ఆఫ్ మాసెస్ అనేయచ్చు. అంత బాగా చేసింది కాజల్ యాక్టింగ్ అయితే. జానర్ ఈ పాటికి మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది, సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అనమాట. సో ఈ మూవీ రివ్యూని ఈ పాటికి ఎవరికి షేర్ చేయాలో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరికీ ఈ మూవీ రివ్యూ అయితే షేర్ చేయండి. ఓవరాల్గా మూవీ మొత్తం చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే వరస్ట్ థ్రిల్లర్ అయితే కాదు, అలాగే బెస్ట్ థ్రిల్లర్ అని కూడా కాదు. ఇట్స్ అన్ ఒక యావరేజ్ థ్రిల్లర్ అనమాట. ఎందుకంటే సర్టెన్ పాయింట్కి వెళ్ళాక మనం మూవీస్ ఎవరైతే ఎక్కువ చూస్తారో వాళ్ళందరూ అయితే ప్రిడిక్ట్ చేసేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే నచ్చుతుంది, ప్రిడిక్ట్ చేయలేరు వాళ్ళు, మ్యాక్సిమం ప్రిడిక్ట్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు చూసేది చాలా రేర్ మూవీస్ కదా. మూవీ అనేది ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే పర్ఫెక్ట్. ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి వెళ్ళాలనుకున్నారో వాళ్ళందరికీ రివ్యూ అయితే షేర్ చేయండి. ఈ మూవీ యొక్క పాజిటివ్స్ మాట్లాడుకున్నట్లయితే మెయిన్లీ చెప్పాను కదండి మన కాజల్ గారి యాక్టింగ్. ఆ తర్వాత నాకేమనిపించిందంటే మ్యూజిక్ కూడా సరిపోయింది, బాగుంది కొంచెం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మన డైరెక్టర్ గారి కథకి ఎంచుకున్న స్క్రీన్ ప్లే. మూవీ యొక్క నెగిటివ్స్ మాట్లాడుకున్నట్లయితే ఆ నెగిటివ్స్ వచ్చేసి ఇంకా ఎంతసేపు పట్టుకుంటారో ఎంతసేపే బాబు అనిపించేలా తెప్పించేశారండి మనకి. ఇంకోటి వచ్చేసి కొన్ని పోర్షన్స్ ట్రిమ్ చేస్తే బాగుండు అనిపించింది. ఓకే, మూవీ ఓవరాల్గా అయితే బాగుంది, ఖచ్చితంగా థియేటర్లో అయితే చూడండి. ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే అక్కడ ఒకే ఒక్క 2-3 పోర్షన్లు తప్ప మిగతా అంతా క్లీన్గానే ఉంటుందండి. ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, మ్యాక్సిమం ప్రాబ్లం అయితే ఉండదు. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.75/5 అండి. ఒకవేళ మీరు మూవీ చూసుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, అంటిల్ దెన్ బై, జై హింద్.